కూడా చూసాను. ఆ ద్రవిడ సాంప్రదాయంలో కంటెంటే మెయిన్, నాట్ ఎనీబడి అనే ఒక ఫాలో అవుతూ నిర్మాత తన మనసుని చంపుకోకుండా, ఇవాళ ఎంతమంది నిర్మాతల హృదయాలు మనసులు నలిగిపోతున్నాయో, వాళ్ళ హృదయ అంతర్లీనంగా ఎన్ని బాధలు ఉన్నాయో, దర్శకుల లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, రచయితల లోపల ఎన్ని బాధలు ఉన్నాయో అట్లా పడకుండా, ఆ మనసుని గాయపరచకుండా, మనసు అంటే ఆత్మ, ఆ ఆత్మని పరిశుద్ధంగా పెట్టుకొని నవ్వుతూ ఇంతమంది అవకాశం కల్పిస్తున్నటువంటి రామశంకరన్ గారు త్వరలో ది గ్రేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ, ముఖ్యంగా చాంబర్ పెద్దలకి, సుమన్ గారికి, మేడం గారికి, సాయికుమార్ గారికి, వాళ్ళు కూడా కథలు రాస్తారు. నేను కింద ఉన్నటువంటి ముఖ్యంగా మా బాబాయ్ గారికి, ఎనమూరి గారు, కేసీఆర్, రామారావు గారు చెప్పారు, అందరికీ కూడా నమస్కరిస్తూ, రామచంద్రన్ గారిని కమింగ్ డేస్ ఆలస్యంగా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా నాకు 1 వీక్ కింద నేను తిరిగి గారిని రెండుసార్లు నేను చేసుకుని ప్రయత్నం చేద్దామంటే తప్పనిసరిగా వస్తాను. ఆ మాట కోసం ఈవేళ ఆయన ఎక్కడ ఢిల్లీలో ఉంటూ ఇవాళ నేను మాట ఇచ్చాను, మళ్ళీ నేను ఇంకోసారి మాట్లాడడం ఉద్దేశిస్తూ నా కోసం ప్రత్యేకంగా ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. అలాగే కేపీహెచ్పి కాలనీ అనే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. దాని దర్శకుడు సాయి కృష్ణ డైరెక్టర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. టీమ్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేపీహెచ్పి కాలనీ, ఆల్ ద బెస్ట్ సాయి. థ్యాంక్ యూ అండి. అలాగా మా దామోదర్ ప్రసాద్ గారిని Ramachandran Gandhi, all the best always. And Guinness Book of World Record award is సినిమా కోసం కాదు, ఇంతమంది ఈవెంట్ చేసేందుకు కూడా రావాలి. ఒక ఈవెంట్ చేయాలని గెస్టులు పిలవాలని చచ్చిపోతాం. ఇట్స్ వెరీ టఫ్ టు కాల్ ద గెస్ట్. ఎవరిని పిలవాలి, ఎందుకు, ఇట్స్ వెరీ టఫ్. ఆ కంట్రీ ఈవెంట్లు చేసి ఇంతమంది గెస్టులు ఇంతమంది వస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ credibility and మంచితనం మూలంగానే. అండ్ అన్నట్టు ఇంకా నవ్వు చిరునవ్వుతోనే అందరూ హ్యాపీగా పిలుస్తాడు. ఇప్పుడు ఆ పదవి వచ్చినా కానీ ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఎండింగ్ అవుతుంది. సో ఐ థింక్ దట్స్ ఓన్లీ సో మెనీ వెల్విషర్స్. అశోక్ గారు నేను చెప్పారు, ఆల్రెడీ క్లాసులు కూడా తీసుకుంటాను. ప్రతి నెల 10 మంది చూసి మేము ఇద్దరే ఉంటాం అన్నమాట, క్లాసులు తీసుకుంటాం ప్రొడ్యూసర్లకి. ప్రతి సినిమాలో ఆయన ఎన్ని లక్షలతో సినిమా చేశాడో, ఎన్ని కోట్లు చేశాడో నాకు తెలియదు. ప్రతి సినిమాకి ఒకసారి చెప్పాడు రాము గారు, ప్రతి సినిమాకి మినిమం 50 లక్షలు, 50,000 లేదా ₹1,00,000 మినిమం చేసుకునే వెళ్తారండి, నాకు నష్టం ఉండదు. అది యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ యూ మేక్ అని, ఎంత సేఫ్గా సినిమా, ఎంత కంట్రోల్గా సినిమా తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజు దట్స్ ల్యాకింగ్. టోటల్గా పెద్ద చిన్న మీడియం అని కాదు, ఏ సినిమా కూడా చేయలేకపోతున్నాను. సో 100% సత్యాన్ని చూసి అది ఇన్స్పిరేషన్ తీసుకుని అట్లీస్ట్ అవగాహన పెంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కొత్త ప్రొడ్యూసర్ కోరుకుంటూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, Rambu. Thank you so much. Such a lovely words actually. మా సోదరి వైస్ ఫెడరేషన్ వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారిని మాట్లాడుకోబోతున్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. రామసత్యనారాయణ గారు నిజంగానే ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు అనడంలో సందేహం లేదు. చిన్న సినిమాన పెద్ద సినిమాన
100 సినిమాలు సెంచరీ దాటించినటువంటి ఘనత వారికి ఉంది. ఒక సినిమా తీశాక మరి లాభాలు వస్తేనే వ్యాపారము, లేదంటే ఇంకో సినిమాకి డ్రాప్ అయిపోయే కాలంలో ఉన్నాం మనం. అలాంటిది ఈరోజు 115 సినిమాలనే 115 సినిమాలు తీసి చక్కగా కూల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ సత్యనారాయణ గారు. ఒక్క సినిమా తీయడానికి కలిసిపోతారు, కానీ 15 సినిమాలు ఒక్కసారిగా మరి షూటింగ్ చేస్తూ 7 సినిమాల ట్రయల్స్ రిలీజ్ చేస్తున్న ఘనత నిజంగానే ఒక చరిత్ర నిలిచిపోతుంది. అది చిన్న సినిమాలకి చిన్న ప్రొడ్యూసర్ అనేది కాదు, కానీ నిజంగానే ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి. నిజంగానే ఒక గట్స్ ఉన్నటువంటి వ్యక్తిగా చేస్తున్నాడని అనుకోవాలి. మరి వేదిక మీద ప్రతిసారి రామ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు వేదిక మీద ఈ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతిసారి కనబడతారు. వారి ఆశీస్సులతోనే ముందుకెళ్తున్నారు, వారి తోడ్పాటుతోనే ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎప్పుడు కూడా ఒక చిన్న సందేశం ఏంటంటే, నన్ను అక్క అంటారు వారు, నేనేమో అన్న అంటాను. మనసులో అన్నంట నాకు తెలియలేదు, కానీ 16 ఏళ్ళు ఉన్నాడని నిరూపించుకుంటాడు. 115 సినిమాలు తీసినటువంటి రామ సత్యనారాయణ గారికి మరి ఇందాక చెప్పారు వాళ్ళు వాసవి వైభవ్, వాసవి వైభవ్ సినిమాలో నాకు నిజంగా అప్పట్లో సినిమాలు చూడడం తప్పించి నటించడం తెలియనటువంటి సమయంలో వాసవి మాత సినిమాని తీసి అందులో మరి వేదిక మీద ఉన్నటువంటి సుమన్ గారు కానీ, కవిత గారు కానీ, మేమందరం వారితో, అంటే అప్పుడు నేను తాండూరులో ఉండేదాన్ని, సినిమా యాక్టర్లను చూడడానికైనా అప్పుడప్పుడు ఎక్కడైనా అవకాశం దొరికేదేమో అనుకున్నాను. కానీ వారితో నటించే అవకాశం అప్పుడు రామ సత్యనారాయణ గారు కల్పించారు. నిజంగానే ఒక అద్భుతమైనటువంటి వాసవి మాత, అంటే ఆర్యవైశ్యుల కుల దైవం దేవత అయినటువంటి వాసవి మాత సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా వాసవి మాత ఆశీస్సులతో మీ అందరి ముందు ఉన్నాను. మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మా గాడ్ ఫాదర్ లాంటి ఎంబీఎన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ టిఎస్వి ప్రసాద్ గారిని మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అండి. అని చెప్పినట్టు తెలియదు, మేము సినీ రంగానికి సంబంధించిన వాళ్ళే కాదు, అదే 24/7 మేము రామదాసాని గారి శ్రేయోభిలాషం 24 గంటలు మేము కలిసే ఉంటాం. కాబట్టి ఆయన ఏం చేసినా అద్భుతమే. అలాగే ఇలా 7వ తారీఖున 7 సినిమాలు ట్రైలర్ చేయడం, నేను అప్పుడు ప్రతిరోజు రాత్రి మాట్లాడడం అవసరం. మీకు 7వ తారీఖు 7 సినిమాలు 7 ట్రైలర్స్ నిజంగా అద్భుతమే. ఆయన నిజంగా ప్రూవ్ చేశారు. ఈ రోజున ఇంతమంది సినీ ఏజెంట్ ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడం కూడా ఆయనకి తెలియంది. అండ్ అవర్ బెస్ట్ విషయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మా చిత్రాన్ని కష్టపడి పనిచేసిన దర్శకులందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడడానికి అవకాశం వస్తుందా పెద్దల్ని సాయికుమార్ గారిని కోరుకుంటున్నాం. ఒక్కొక్క నిమిషం ఫస్ట్ మానవ హీరో దర్శకుడు విజయ్ ఒకసారి రావాలని కోరుతున్నాం. మా నాన్న హీరో విజయ్ గారు. అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. దాంతోపాటు ఇక్కడికి రాలేని వాళ్ళకు కూడా మా ఈ ఈవెంట్ని, మా సినిమాని ప్రమోట్ చేస్తున్న మీడియా మెంబర్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సో సార్ చాలా తక్కువ టైం ఇచ్చారు, ఆ తక్కువ టైము సినిమా గురించి మాట్లాడేద్దాం. సో తుమ్మలపల్లి రామకృష్ణ గారు తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఒక బిజినెస్ లాగా మీ అందరికీ తెలుసు. శతాబ్ది చిత్ర నిర్మాతగా ఒక టాప్ ప్రొడ్యూసర్గా కూడా మీ అందరికీ తెలుసు. దాంతోపాటు పిలిస్తే నవ్వుతూ పలుకుతూ మనకి చిన్న సినిమా టీం ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక మంచి వెల్విషర్గా తెలుసు. ఇవన్నిటితో పాటు నేను ఆయనలో ఒక గొప్ప నటుడిని చూశాను. సో నా కథలో కల్పిత పాత్ర దానికి ప్రాణం పోసి మా నాన్న హీరో అనే సినిమాలో హీరోగా ఆయన నటించారు. సో దానికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ మీరు చూసారంటే మీ అందరికీ కూడా చాలా నచ్చుద్ది. మా నాన్న హీరో అనే సబ్జెక్ట్ నేను తీసుకొచ్చిన తర్వాత రామచంద్ర గారు మీరే చేయాల్సారంటే సో ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా నేను చేస్తాను మోహన్ అన్నట్టుగా చాలా కోఆపరేట్ చేసి ఆయన మూవీ చేయడం అనేది జరిగింది. సో
ఇంకా ఇంకా మోర్ దెన్ సినిమాస్ కూడా నాకు సార్ అయితే అప్పచెప్పారు. అప్పచెప్పిన బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. ఇంకా ఈ టీంలందరూ ఎవరైతే ఉన్నాయో సార్తో కలిసి వర్క్ చేయడానికి మేమంతా ఒకే ఒక మాట మీద ఉన్నాం. ఈ 15 సినిమాలు కాదు, ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈ సినిమాల నిర్మాణం కనుక కొన్ని 10ల సంఖ్యలో స్టూడియోస్ ఉన్నాయి, 100ల సంఖ్యలో టెక్నీషియన్స్ ఉన్నారు, వేల సంఖ్యలో ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన భోజనం పెడతారు. సో ఎంత గొప్ప వ్యక్తి అంట మేమందరం ఉండి మంచి సక్సెస్ ఇచ్చేలా మేమందరం ట్రై చేసి డైరెక్షన్ చేస్తామని కోరుకున్నా. జై ఇండియన్ సినిమా, జై హింద్. థ్యాంక్ యూ. మా నిర్మాత మండలి ప్రధాన కార్యదర్శి గారు మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారి వేదిక మీద ఆలోచిస్తున్నాం. రోజు మీ పేరు చెప్పుకుంటాం, ప్రసన్న వదనం జాయి. అది అలాగే మా సోదరి వాసవి మాత మా అందరికీ నమస్కారం అండి. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు వాసవి మాతగా నటించడం జరిగింది కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో. అప్పుడు నాకు అమ్మగా అంజలిదేవి గారు చేశారు. రామ్ సత్యనారాయణ గారు తీసిన మూవీలో అప్పుడున్న ఒక హీరోయిన్ వాసవి మాత చేస్తే అంజలిదేవి గారు నటించిన ఆ పాత్రని నేను మళ్ళీ అమ్మ క్యారెక్టర్ చేయడం జరిగింది. అంటే 2 చిత్రాల్లోని ఒకటి వాసవి మాతగా, ఇంకొకటి వాసవి మాత తల్లిగా నటించడం జరిగింది. అలాగే రామ్ సత్యనారాయణ గారి సినిమాలు దగ్గర 5-6 సినిమాలు చేయడం జరిగింది. ఒక దాంట్లో నాకు ఫస్ట్ టైం అంటే జనరల్గా ఒక లేడీ విలన్ విలీ రోల్ ఎప్పుడు నేను చేయలేదు. ఒక క్యారెక్టర్ ఆఫర్ చేశారు. అప్పుడు రామనాయుడు గారు స్టూడియోలో వేరే షూటింగ్లో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ అక్క ఒక డిఫరెంట్గా ఉంటుందంటే ఏమో మరి నేను చేయగలనో లేదో తెలియదు అంటే, లేదంట ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి అని చెప్పి బలవంతంగా ఆ క్యారెక్టర్ నాకు చేయించి అది చాలా సక్సెస్ కూడా అయ్యింది. చాలా మంచి అంటే నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో రామచంద్రనారాయణ గారి గురించి ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా 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 క్లారిటీగా మాట్లాడారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ అందరు పెద్దలు ఆయన గురించి ఉన్నట్టుగా మాట్లాడారు. నాకేంటంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అందరితో ప్రేమగా అందరినీ గౌరవిస్తూ అశోక్ కుమార్ గారు ప్రసాద్ గారు చెప్పారు ఇందాక, ఒక రింగ్తో ఆయన ఫోన్ తీస్తారు అని. అది మాత్రం నిజంగానే ఆయన ఏమి ఖాళీగా కూర్చొని కాడు ఊపుకుని కూర్చునే ఒక వ్యక్తి మాత్రం కాదు, సకల కళా వల్లుడు ఆయన. ఒకటి కాదు, ఆయన రావణాసురుడు ఎన్ని తలలతో ఉంటారో అలాగా ఆయన ఒక 1000 చేతులతో 1000 కళ్ళతో ఆయన అన్నింటిలోని ఎక్కడ మీరు చూసినా ఏ మంచి కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలోని మనం ఆయన చూడొచ్చు. అన్ని రంగాల్లో ఉన్నారు ఆయన. అన్ని రంగాల్లో ఉన్నా కూడా నీతి నియమాలకి కట్టుబడి ఉన్న ఒక మంచి వ్యక్తి. నేను అదే చెప్పగలను. ఎప్పుడూ ఆప్యాయంగా నన్ను అక్క అని పిలుస్తారు. మేము ఏంటంటే పక్క ఊరు వాళ్ళము, ఒకే ఊరు వాళ్ళు, ఒకే కాబట్టి ఏంటంటే మా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ లో కూడా రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాము. సో ఆయన ఇంత మంచి ఒక అడ్వెంచర్ తీసుకున్నారు 15 మూవీస్ అని. సో అవి తప్పకుండా అందరూ చూడాలి, ఆయనకి ఆ సక్సెస్ ఇవ్వాలి. ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలి. ఆయన అందరికీ కూడా బడ్జెట్ అనేది డెఫినెట్గా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ నిర్మాత కూడా ఇండస్ట్రీలోని నష్టపోకూడదు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మంచి సినిమాలు మరి మిగతా నిర్మాతలు కూడా తీయాలని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పిఠాపురంలో అలా మొదలైంది అనే చిత్రాన్ని దర్శకత్వం వహించిన మా చంద్రమేష్ గారిని వేదిక మీద సాధారణంగా
సార్ సెంటర్ సార్. అలాగే రుద్రనారాయణ సినిమా దర్శకుడు హర్ష ఆలోచన ఒక సినిమా షూటింగ్ చేయడం ఈజీ తప్ప ఈ గ్రాఫిక్స్ చేయడం చాలా కష్టం. ఒక 3 నెలల నుంచి రోజు పగలు రాత్రులు నా ఫోన్ కూడా ఎక్కగా పనిచేస్తున్నాడు మా హర్ష. అది నివేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాను. వేదికలను అలంకరించిన అగ్ర మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువుగారు ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన ఫోన్ కూడా ఎక్కలేదు అంటే గురువుగారు వాస్తవాన్ని నా ఫోన్ ఎక్కడ పెట్టారని నేను మర్చిపోయాను. సినిమాలో ముందు పెట్టాను. 3 నెలల నుంచి కూడా పూర్తిగా అదే సినిమాకు సంబంధించి వర్క్ చేసాము. దాని ట్రైలర్ తీసుకొచ్చినప్పుడు మీ అందరి ముందు పెట్టాము. తొందరగా సినిమా కూడా కంప్లీట్ చేసి మేము ముందు పనిలో కలుస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం సంజయ్ వంశీ అండ్ ప్రదీప్ ఒకసారి వేదిక మీద కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రనారాయణ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. నా ఫస్ట్ మూవీ తొలి ఏకాదశి నందమూరి గారి చేతుల మీద రిలీజ్ చేయించారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ 15 సినిమాలు కూడా మరి మ్యూజిక్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా ఈ సినిమాలన్నీ చూసి మ్యూజిక్ని అందరూ కూడా ఎంజాయ్ చేసి మీరందరూ మీ ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ రామచంద్రనారాయణ సార్ ఎస్పెషల్లీ. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. వేదిక అలంకరించిన ప్రజలందరికీ పాదాభివందనాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ 15 సినిమాలకి మ్యూజిక్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన రామ్ సత్యనారాయణ గారికి అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్తున్నాను. కళాకారులు ఎక్కడున్నా ఆయన దృష్టిలో పడితే ఇది అని నిరూపించడానికి నేనే నిదర్శనం. ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో ఈ స్టేజ్ మీద నేను నిలబడి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. మాంత్రికుడు అనే ఒక సినిమా చేసిన మా సంగకుమార్ని సార్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సంగకుమార్